ఒక మరొక ఏకపాత్ర బాలచంద్రుడు, డికేఎన్ఎస్ ప్రసాద్. ఆయన విటిపిఎస్ ప్రసాద్ అంటే బాగా తెలుస్తుంది, అందుకోసమే ఆయన వస్తున్నాడు బాలచంద్రుడుగా. ఉభయ సేనా సమూహములతో కారిమిపూడి రణరంగం ఎంత నేత్రాంగకరమై విరాజిల్లుతున్నది. ప్రళయకాల మహోత్సవ జలది తరంగం ఈ సమస్త వసుంధరా స్థలిని ఒక్క పెట్టిన ముంచివేయినట్లు వడలొప్పంగా అరిభయంకర కరవాలమును ధరించి రణరంగమున కవోష్ణ రుదిర ధారా తరంగాలలో జలకమాడుతూ మతమత్తేల కుంభముల చీర్త సింహంలో పగిది శత్రుసేనను బట్టి పల్లార్చుతూ దుర్నిరీక్షణమై కోటి సూర్య ప్రభా శోభా సముజ్వలమై మా వీరులు ప్రకాశిస్తున్నారు. ఈ సమరమును వీక్షించిన కొలది నా శరీరం ఒప్పొంగుతున్నది. ఏమీ మహానందము, ఏమీ మహోత్సాహము, ఏమీ మహోద్రేకము, అని ఇంతటి పారవస్యము ఎంతటి భాగ్యశాలికి లభించునో కదా. అతడే కామోడు, కాకతీయ సామ్రాజ్య సేనాధిపతి. అటు ప్రక్కన కాకులు తిరిగిన రణయోధుడిని చేతి వహించిన ధరణికోట భీమదేవుడా, ఇటు శ్వేతాశ్వపై ప్రచండ గదాలను ముగి కూర్చున్న వాడే వీరభల్లానుడై ఉండడం. ఈతడు పచ్చితల బ్రహ్మన్నయ్య. ఆ సుదూరమున ఇరువంకల అంగరక్షకులు పరిరక్షింప శ్యామల వర్ణఛాదితమైన వస్త్రములు గ్రహించవచ్చు వారు. ఓహో, మలనాటి మండలాధీశ్వరులైన నలగామ గోవరేణులా, ఒరి అమధ్యుడా, చంద్రవంశ కులాబ్ది రాజచంద్రుడవై, ఆడి తప్పని అనంగరాజు ముద్దుబిడ్డవై, అర్చకుడవై, శాంతి కాముకుడైన బ్రహ్మనామాచుని చేతుల్లో పెరిగి అపర ధర్మావతారణమనే శిస్తులందుకున్న నీవు మాయావి అయిన నాగమ్మ చేతుల్లో చిక్కి మతి భ్రష్టుడవై పెంచిన ప్రేమను తుంచి కోడి పోరులో దాయాదం నోడించి అల్లుడితో పాటు తమ్ముల రంగివాసంలో కంపి 7 వస్త్రములు ఒక్కగానొక్క కుమార్తె సౌభాగ్యమును కోలద్రోసి సన్నికి వచ్చిన అల్లుడు చంపుకుంటువే. అల్లారు ముద్దుగా నీ చేతుల్లో పెంచుకున్న సుకుమారి సుకుడు అయిన కుమార్తె సౌభాగ్యమును కోలద్రోసి చాలక రాజధర్మమని ఆత్మగౌరవమని రక్తపు కోడి కాశించిదివా. ఏమైనది నీ విశాలహం, ఏమైనది నీ విచక్షణ, ఏమైనది నీ విఘ్నత. నీ ముఖము చూసిన పంచమహాపాత్రములు తెచ్చుకోలేదు. ఆ గురజాల సైన్యములకు ఆధిపత్యం వహించి నడిపించేవారు ఎవరు? ఓహో, మీరా మేకవన్న తోడేలు రాజా నరసింహ, వరి నరసింహ, సమరసింహుడైన ఈ బాలచంద్రుడి తప్పించుకోవడం నీ తరము కాదు. ద్రోహి, రాజ్య కాంక్ష సోదర ధర్మం వీడనాడి ఆ నాగమడుగులకు మడుగులెత్తు దాని చేతి కీలు బొమ్మవై అలనాటి మండలములకు పట్టాభిషిక్తుడు గలించి దాగదులపై యుద్ధంలో తలపట్టివా. కాచుకొమ్ము, సురాసురులు అడ్డగించిన ఈ పచ్చని పల్లనాటి సీమలో చిచ్చిపెట్టిన నీ సీమను ఆ రక్తధారలతో పేరిందేవి అలరాజుల ఆత్మశాంతికి అభిషేకితుడు. నాన్నగారు, నా కొట్టి చెప్పకండి. శాస్త్రం ముక్తి భవించిన బ్రహ్మన్న కొడుకు బాలచంద్రుడు తన ముద్దుల సోదరి అయిన పేరిందేవికి ఇచ్చిన వాగ్దానం నిర్వర్తించుకోలేదని అపఖ్యాతి నాకు తెచ్చిపెట్టకండి. నా దగ్గర తెచ్చిపెట్టకండి. కసాయి వారి కత్తికి ధర్మ కలగనా, కాలపూట అమృతవునా, మహర్షి స్వాములలో మల్లెలినా, కోడి పోరులో గోపన్న గుండెలు పొడిచిన రక్తపు ఛాయలతో మాయలేదు. మంద పొట్టులో లంకనను మట్టు పెట్టిన సంగతి మరపు రాదు. మామగారు
గారింటికి వెళ్ళి నల్లుని ముడిచే మిగిలిన ఆ ఘాతకి నాగమ్మపై మానవత్వం ప్రకటింపమన్నారా నాన్నగారు? మానవత్వం ప్రకటింపమన్నారా? మగవాడు కత్తి విసిరితే మమ్మల్ని పూలు విసిరమండం న్యాయం కాదు నాన్నగారు, న్యాయం కాదు. అమరాజు గారు, మలిదేవరాజ, కన్నమదాసు వచ్చారు, రండి. ఆ ముష్కర రత్న సౌర్య ప్రతాపాలు రుచి చూపిద్దాం. జై చెన్నకేశవ, జై చెన్నకేశవ. ఆగిపోయాడే కొమ్మరాజు గారు, మీ కుమారుని చంపి మీ వంశ నిర్మూలన గావించి మీకు తిరిగిన గర్భశోకము కల్పించ ఆ ఘాతకి నాగమ్మపై కక్ష సాధించాలనే కాక్ష మీకు లేదా? యుద్ధ సారథులని అపర భీష్ములని పేదరిక కన్నా మీ సభల నైపుణ్యవంతి ఏమైనది? రక్తమునకు రక్తము, బలిదానమునకు బలిదానము రక్షించే మహావీరుల లక్ష్యము. మలిదేవరాజా, మీరు బ్రహ్మణ గారి సత్యమతాన్ని పయనిస్తున్నారా? లేక అర్ధరాజ్యం అపహరించలను, అరణ్యాల పాలు దాపించలను, మండాది అడవులలో మట్టు పెట్ట ప్రయత్నించలను, వలదు వలదనే బ్రహ్మణ పలుకులకే వంతపాడుతున్నారా? కన్నమదాసు, ఇంకా చూస్తామేంటయ్యా? త్రిపురాసురులపై లంఘించిన పాలక్షణ వలె పరిక్రమించు. కురుక్షేత్ర సంగ్రామంలో కురుశీలపై కొరికిన ధనంజయుని వలె శత్రువులను నిశ్చయించు. చలించని మేఘరాశిని ప్రచండ జంజామారుతో పటాపించను గావించినట్లు శత్రుత్యాల్లో చల్లాచెదరు గావించు. మళ్ళీ ఇంతటి మహత్వ సమయము లభింపదయ్యా. యుగ యుగాల నుండి ఈ సనాతన ధర్మవంతుల క్రింద మీ జాతి అణగారిపోయినది. అణగారిపోయిన మీ జాతి జాగృతమైనది. జాగృతమైన మీ జాతి పలనాటి ప్రజల జీవన స్థిరంతులు అమృతవాహిని ప్రవహించి మానవాళికి మార్గదర్శకం కావాలయ్యా. మానవాళికి మార్గదర్శకం కావాలయ్యా. నయవంచికి నాగమ్మ, నీ వంచనల కంతిమ కాలము దాపరించినది. నేటి సూర్యాస్తమయమే నీ జీవితాస్తమయమే. రేపటి పనప్రభాతమే పలనాటి ప్రజలకు నవనోన్మేష నిర్మల శాంతిమయ జీవన సుప్రభాతము. సతి పొందుకోని వచ్చిన పతిలో సమరోత్సాహము రగించి పలనాటి వీరుల పచ్చినెత్తరు రాకులైనా ప్రవహించను వెనకంజ వేరదని ప్రబోధించి రక్త జలకము దిద్దు తన ప్రాతివచ్యమే నాకు రక్షాధ్వజంగా దేవతలు ప్రార్థించి అసమాన వీర విక్రమ తేజో విరాజితే భారత మహిళా లోకానికే మణికేతమై వాసిచ్చడి నా అర్థాన్ని మాంచాల వంటి వీర పత్నులు, వీర వనితలు, వీర మాతలు ఎందరో జన్మించి నీ కట్టపై నీ వెంట చేయింపురాదు. నీ ముచ్చి మోసమైనది. నా నిశ్చిత కాలాలను చేయడం ఈ పోరాటానికి పట్టిన పెడలు తొలగించేదా? కాచుకో, ఇక నిన్నెవరో రక్షింపలేదు. ఈ భారతదేశ సబ్జెక్ట్ జ్వాలలో నీవు నీ సేవలు పసివడం కావాల్సిందే. జై చెన్నకేశవ, జై చెన్నకేశవ, జై చెన్నకేశవ. నన్ను అభినందించి నాకు ఈ రొక్కం ఇచ్చిన మిత్రుడికి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.